వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెషల్స్ లో ప్రవాసులతో ఆత్మీయంగా కలిసిన ప్రధాని. భారత సెషల్స్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని హామీ. ప్రవాస భారతీయుల సేవలను కొనియాడిన మోదీ. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న భరోసా. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై కవిత ప్రశ్నలు. కొడంగల్ బోధన్ ఓట్లపై వివరణ కోరిన బీఆర్ఎస్. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్. ప్రతి ఓటుకు సమాన విలువ కల్పించాలని సూచన. అమరావతి రైతులకు వైసీపీ అండగా ఉంటుందన్న అవినాష్. అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమన్న హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో పర్యటన హక్కు అందరికీ ఉందన్న వ్యాఖ్య. రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని ప్రభుత్వానికి సూచన. రెండున్నరేళ్ల పాలనపై సమాధానం చెప్పాలన్న లక్ష్మణ్. ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదని ప్రశ్న. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని వ్యాఖ్య. అమరావతి వ్యతిరేకులకు నైతిక హక్కు లేదన్న మంత్రి అనిత. రాజధాని అభివృద్ధిని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వ్యాఖ్య. రైతుల త్యాగాలను గౌరవిస్తామని అనిత స్పష్టం. రాజకీయ డ్రామాలను ప్రజలు తిరస్కరించారన్న విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక సాయం కోసం మునుగోడు నుంచి వచ్చిన ఓ మహిళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సరదాగా స్పందిస్తూ మునుగోడులో దానకర్ణుడు రాజగోపాల్ రెడ్డి ఉండగా నేనెందుకు అంటూ చమత్కరించారు. మంత్రి వ్యాఖ్యతో అక్కడున్న నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం మహిళ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి ఆమెకు 50,000 ఆర్థిక సాయం అందించారు. అవసరంలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యత అని చెప్పారు. సరదా సంభాషణతో పాటు మానవత్వాన్ని చాటేలా ఆర్థిక సాయం అందించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. మంత్రి స్పందనపై స్థానికులు కూడా ప్రశంసలు వ్యక్తం చేశారు. ప్రజలతో ఆప్యాయంగా మెలగడం, వారి కష్టాలను తెలుసుకుని వెంటనే స్పందించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఈ సందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నారు అక్కడ. నాది ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలి అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోరి ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయమ్మా. ఈసారి అయిపోయింది. చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చులు ఏమైనా ఉంటే నేను ఇస్తాను. ఎందుకు ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు అంటే ఏంది పని చేసుకునే దానికి హెల్పా ఏంది? పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఉట్టికేసి గవర్నమెంట్ వాటర్ ఉంటున్నాను. అందరూ చూసి నా బిల్లింగ్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక 50,000. డూప్లికేట్ ఓట్ల తొలగింపు అంశంపై బీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. కొడంగల్ నియోజకవర్గంలో 33,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ గత ఏడాదిన్నరలో కేవలం 808 ఓట్లు మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో దాదాపు 7,000 కోట్లు ఎలా తొలగించారని ప్రశ్నించారు. ఈ రెండు నియోజకవర్గాల మధ్య ఉన్న వ్యత్యాసం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తోందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం పూర్తి వివరాలు వెల్లడించి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత ఉండాలని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైనదని కవిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే, ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి.
అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను, కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమంది కావాలంటే అవి ఇస్తాం, మొత్తం సిమిలర్ ఫొటోస్. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు, 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి, సేడం అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడంతో యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నామని వివరించారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. గత పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు ప్రజలే సరైన తీర్పు ఇస్తారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేము పెడతామని చెప్పి ముందుకు వస్తే ఆ యొక్క ఫ్యాక్టరీ వారిని కూడా వాళ్ళ కమిషన్ల కోసం చేస్తే ఆ రోజు ఆ యొక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి మొదలు పెట్టాల్సినటువంటి పనిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2 యూనిట్ల ఆల్ట్రాటెక్లో 1 యూనిట్ తయారవుతా ఉంది రెడీగా. అదేవిధంగా ఇంకొక యూనిట్ కూడా రామ్కో సిమెంట్ వారు కూడా 2వ యూనిట్ తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి వారి విజన్ను చూసుకొచ్చి ఆ విధంగా వారికి కూడా ఈరోజు పరిశ్రమలు మేము పెడతామని చెప్పి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు దేశ విదేశాల నుంచి కూడా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ యొక్క ఆంధ్ర వైపు, అటు రాయలసీమ వైపు, ఎందుకంటే అందరికీ సంతృప్తి జరిగినటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్కి ముఖ్యంగా అక్కడ కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉంది. ఆ రా మెటీరియల్ కూడా ఈరోజు సద్వినియోగం చేసే విధంగా చేస్తూ ఉన్నాం. ఇదే ఈ గొడ్డలు పార్టీ చేసిన రాజకీయాలు ఏం చేశారు? కక్ష సాధింపు చర్యలు, మనుషులను గొడవలలో కేసులు పెట్టి ఇరికేయడము, ఆస్తులు లాక్కోవడము, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడము, అదేవిధంగా రైతుల పాస్బుక్కుల మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని రైతులందరూ కూడా భయాందోళన చెందడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయినా కానీ కూడా ఈ యొక్క జగన్ రెడ్డి ఫ్రాక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రాక్షన్ నిర్మూలన చేసి ఆ రోజు ఎవరికి ఏ ఇబ్బందులు ఉండద్దు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలని ఆ రోజు ఫ్రాక్షన్ లేకుండా చేస్తే, మళ్ళీ ఈరోజు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత మళ్ళీ తన యొక్క వికృత రూపంతో ఎక్కడ చూసి కూడా 5 సంవత్సరాలు దాడులు జరిగాయి. ఇప్పటికీ వాళ్ళ దాడులతోనే దౌర్జన్యాలతోనే పని చేస్తాము, మేము దౌర్జన్యంతోనే అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారేమో కానీ ప్రజలు దాన్ని క్షమించే పరిస్థితిలో లేరు. ఈ గొడ్డలి పార్టీని సమూలంగా మూసివేయాలి, సమూలంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు మాకు దాదాపుగా 164 సీట్లు ఇవ్వడం జరిగింది. అమరావతి నిర్మాణంపై హోంమంత్రి వంగల్పూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అందరి కళల రాజధానిని పేర్కొన్న ఆమె 2027 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వైసీపీ నేతల రౌడీ షీటర్లతో కలిసి అమరావతిలో గందరగోళం సృష్టించి ప్రాజెక్టును పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారించినా వినకుండా రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని విమర్శించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని తెలిపారు. రైతుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల సహకారంతో రాజధాని నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటేనండి, అమరావతి అందరికీ కూడా ఒక కళల రాజధాని. అమరావతి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. అక్కడితో పోయింది. మళ్ళీ ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. ఆఫ్ కోర్స్ వెళ్ళేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్గా రౌడీ షీటర్స్తోని రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడ్లపాటి వాళ్ళు ఎలా వెళ్ళారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్ళి ఎలా రచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు. అమరావతి ప్రాంతంలో రేపు మరోసారి వైసీపీ కమిటీ పర్యటించనున్నట్లు వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలిపారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తమను ఎన్నిసార్లు అడ్డుకుంటారో చూస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ నాయకులపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం జంగిల్ రాజ్కు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు లేదని దానిని అడ్డుకోవడం సరికాదన్నారు. అమరావతి రైతుల సమస్యలను తెలుసుకునేందుకే తమ పర్యటన కొనసాగుతుందని చెప్పారు. ప్రజల గొంతుకుగా వైసీపీ నిలుస్తుందని, ఎలాంటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, రాజకీయ కక్ష సాధింపుల చర్యలు మానుకోవాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. రేపు మళ్ళీ మా కమిటీ సభ్యులు వెళ్తాం, అక్కడున్న ప్రతి రైతుకి అండగా ఉంటామని చెప్పిన విషయం గుర్తుంచుకోండి. మేము చూస్తాం మీరు ఎన్నిసార్లు ఆపుతారో, మేము చూస్తాం మీరు ఎంతమంది పోలీసులు అడ్డు పెట్టుకుంటారో, మేము చూసుకుంటాం ఎంతమంది గోండాల్ని రౌడీని మీరు అడ్డు పెట్టుకుంటారో. ఎంతమందిని మీరు అడ్డు పెట్టుకున్నా అమరావతి ప్రాంతంలో మేము తిరుగుతాము, పర్యటిస్తాము. మీరు చేసే అవినీతి ప్రతి ఒక్కటి గారా ఈ రాష్ట్ర ప్రజానికం ముందు పెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటామని చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో మీ దగ్గర మీ ఛానళ్ళు, మీ మీడియాలు, మీ సోషల్ మీడియాలు ఉన్నాయని చెప్పని మా నాయకుల మేర, మా అధ్యక్షుల మేర, మా అనుబంధ సంఘ అధ్యక్షుల మేర ఏదో రౌడీ ముద్ర వేస్తే జనాలు ఎవరు గారు నమ్మే పరిస్థితి లేదు. ఎంత అన్యాయం! ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాళ్ళ దాడి చేస్తే ఈరోజు మళ్ళీ మా మీద కేసు పెట్టారు. జంగిల్ రాజ్ అంతానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? రౌడీ రాజకీయం చేస్తారంతానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? ఎవరైతే రాయి వేసి ఆ పోలీసుని గాయపరిచారో ఈరోజు అతను మా మీద కేసు పెడితే ఆ కేసు మీరు తీసుకున్నారు. కులం పేరుతో దూషించామని చెప్పని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఈరోజు మా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఆయన ఎస్సీ, ఆయన కారు మీద దాడి జరిగింది. నిన్న వెళ్ళి ఆయన కేసు పెడితే పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఆ కేసు గారు సరిగ్గా తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన లేదని విమర్శించారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమైతే ప్రజల ముందే అన్ని అంశాలు వెల్లడిస్తామని,
ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. Schemes are a transparent and accountable governance and zero tolerance on corruption. Revanth Reddy ji, first, before demanding for any debate, you come out with a clear picture what you have done in the 2.5 years, what you have promised, you and your leader Rahul Gandhi. You have promised for 2 lakh jobs to the unemployed youth of this state in a year, and also announced, you also promised that you are going to announce a job calendar like UPSC. What has happened to it? And you also promised to give 2,500 rupees monthly to the women. And your Rahul Gandhi announced that every month, fatafat, that amount will be accounted into their bank accounts. What about the 4,000 rupees pensions, old age, widow pensions to the people of this Telangana? And you also promised for Raitu Bharosa 15,000 rupees per acre. And you also promised for even tenancy farmers. All these promises just to seek votes. Now you are only trying to appease a section of the people in Telangana, and you say that Congress is Muslims, Muslims is Congress. So people are now questioning you to divert the attention of the public. Now you are challenging BJP. What is BJP? Entire country knows 140 crore people have trust in Modi ji's leadership. And that's why they are repeatedly giving mandate in favor of Modi ji. And whereas your leader, Rahul Gandhi, he has led 3 elections consecutively, but he has lost the 3 elections under his leadership. You think of your leadership, your party leadership first. And Revanth Reddy, how it is high time that people are vexed with it. People are looking for a change, and people have high hopes on BJP. That's why you are now demanding a debate. BJP is prepared for any sort of debate at any place. సెషన్స్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధాని విక్టోరియాలో భారతీయ ప్రవాస సమాజంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక భారతీయులు ఘన స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా మోదీని ఆహ్వానించారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని ప్రధాని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొస్తున్నారని అన్నారు. 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, సముద్ర భద్రత, అభివృద్ధి రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రవాస భారతీయులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగగా భారతీయులు ప్రధానితో మమేకమై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోదీ ప్రసంగానికి అక్కడి ప్రవాసులు ఘనంగా చప్పట్లతో స్వాగతం పలికారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ రైతులకు ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యూరియా సరఫరా సకాలంలో జరిగేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రైతులు ఇంటి నుంచే ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. తమ ప్రాంతంలో ఎరువుల నిల్వలు ఎంత ఉన్నాయో కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. రైతు వేదికల్లో వాలంటీర్లు రైతులకు
యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఈ విధానం వల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని, ప్రభుత్వం అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు నమ్మకుండా అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం 10 లక్షల మెట్రిక్ టన్నులు, మేము అడిగేది 11.5 లక్షలు అడుగుతుంటే వాళ్ళు 10 లక్షలే అలాట్ చేశారు. 10 లక్షలు కూడా వాళ్ళ కాలర్ పట్టుకొని తీసుకొచ్చాం. యుద్ధం జరుగుతున్నా కూడా నిరుడు కూడా 10 లక్షల టన్నులు యూరియా సప్లై చేశాం. కాకపోతే ఓడల సమయానికి రాకపోవటం, రైళ్లు సమయానికి రాకపోవటం, లారీలు సమయానికి రాకపోవటం వల్ల ఈ రోజు రావాల్సింది నెక్స్ట్ వీక్లో వస్తుంది. రైతుల ఆదుర్దాతోటి గందరగోళంగా ఉంటే టెక్నాలజీ వాడి యాప్ని క్రియేట్ చేశాం. ఈ సంవత్సరం యాప్ ద్వారా ఇందాక మా అధికారులు చెప్పినట్టుగా 1,30,000 మంది బుక్ చేసుకున్నారు. 1,29,000 మంది నిన్నటికే ఎరువులు తీసుకున్నారు. వాళ్ళకి ఒకవేళ యాప్ బుక్ చేసుకునే దాంట్లో ఏదన్నా సౌకర్యం కానీ ఇబ్బంది కానీ వస్తే ప్రతి రైతు వేదిక దగ్గర వాలంటీర్ని పెట్టాం. ప్రతి ప్యాక్స్లో మా ఏఈఓ ఉంటారు. ప్రతి డీలర్ దగ్గర కూడా వాళ్ళ వాలంటీర్ ఉంటాడు. బుక్ చేసుకునే విధానం తెలియకపోయినా, ఐఫోన్ లేకపోయినా ఆ రైతును అక్కడ నుంచోబెట్టి బుక్ చేసి మందు కట్టలు ఇచ్చేటటువంటి బాధ్యతను కూడా మేము తీసుకున్నాం. అందుకనే సుఖంగా సౌకర్యంగా రైతులు ఇంటికాడుండే బుక్ చేసుకొని ఎరుకట్లు పట్టుకెళ్తున్నారు. కాబట్టి మాకు పని లేదని చెప్పి అధికారం కోసం పోయిన వాళ్ళు గోల పెడుతున్నారు. అందుకనే మీరు ఆ పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, మీరు ఇంటికాడుండైనా సరే యాప్లోకి వెళ్ళండి. చింతకాని మండలంలో ఎన్ని మందు కట్లు ఉన్నాయో మీ కళ్ళ ముందు ఉంటుంది. ఎంతమంది రైతులు తీసుకున్నారో మీ కళ్ళ ముందు ఉంటుంది. ఇంకా పాత బాణీతోటే ఆళ్ళని రేకెత్తించో, ఆళ్ళని రెచ్చగొట్టో, ఈళ్ళని రెచ్చగొట్టో రాజకీయ బతకాలంటే ప్రజలు కానీ రైతులు కానీ అంత పిచ్చోళ్ళు కాదు. మీరు చేసిన నిర్వాకానికే మీకు శిక్ష పడింది. దానికి బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా వాస్తవాలు నిజాలు చెప్పి రైతాంగాన్ని ప్రోత్సహించేటట్టుగా, రైతాంగాన్ని నిలబెట్టేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి అన్ని సౌకర్యాలని రైతాంగానికి చేర్చే బాధ్యత మీరు తీసుకోండి. కానీ అడ్డుకట్లేసి అబద్దాలతోటి గందరగోళం సృష్టించాలనుకుంటే అది మీ రాజకీయ భవిష్యత్తుకే. అమరావతి పర్యటన నేపథ్యంలో వైసీపీపై మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అమరావతిని వ్యతిరేకించి రాజధాని రైతులను, మహిళలను ఇబ్బందులకు గురి చేసిన వారికే ఇప్పుడు అక్కడి నుంచే పర్యటించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చట్టం ద్వారా అమరావతి రాజధాని గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. ఒక పార్టీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయని అన్నారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తోందని తెలిపారు. రైతుల త్యాగాలను గౌరవిస్తూ రాజధాని అభివృద్ధిని పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వైసీపీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే తీర్పిచ్చారని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, పొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. ఇన్ని చేసిన తర్వాత పోని ఇన్ని చేశావు, నీకు 2019 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలి కదా. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగొచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో, భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగానని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగు పెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా, ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు?
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని, ఇప్పుడు అమరావతి పేరుతో కొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మార్చేందుకు వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. అమరావతిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు వచ్చిన వైసీపీ నేతలను రైతులే అడ్డుకుని వెనక్కు పంపించారని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాజకీయ వివాదాలను కాదని స్పష్టం చేశారు. రాజధాని అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని, రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. గతంలో CRDAని రద్దు చేసిన వారే ఇప్పుడు దాని పరిరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంబటి రాంబాబు, పేర్నినాని వంటి నేతలు కులాల, ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అనవసర రాజకీయ ఆరోపణలు ప్రజలకు మేలు చేయవని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తులు బయలుదేరుతా ఉన్నారు. ఇవాళ అంబటి రాంబాబు కానీ, అలాగే ఇక్కడ పేర్నినాని, అసలు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించారు. సిగ్గులేదు ఇవాళ ఆ రకంగా అక్కడ తిరగబడి మీలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాలు వదిలేసానని చెప్పి మాట్లాడినటువంటి పేర్నినాని ఇవాళ ప్రతిదీ కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను మాట్లాడుతూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నటువంటి విధానం ఇవాళ తరిమి కొట్టారు. గుర్తుపెట్టుకోవాలి. ఇదే రకంగా వ్యవహరిస్తే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కూడా ఉండకుండా తరిమి కొడతారని కూడా తెలియజేస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహనతోనే వ్యాఖ్యలు చేయాలని సూచించారు. ప్రతి రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను తెలుసుకుని పర్యటనలు చేపడితే ప్రజలకు సరైన సందేశం వెళ్తుందని అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా చేసే వ్యాఖ్యలు అపోహలకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి మాట్లాడాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో విలువలు సహజమే అయినప్పటికీ అవి వాస్తవాల ఆధారంగా ఉండాలని అన్నారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ ఇన్పుట్ ఇచ్చేటువంటి అది రామచంద్రరావు గారు ఇన్పుట్ ఇచ్చిరా, మరి అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి గారు ఇచ్చిరా ఇన్పుట్ తెలియదు. ఎందుకంటే ఆయన ఇక్కడ తెలంగాణ రాజకీయాల మీద కానీ, తెలంగాణ గతంలో తెలంగాణ ఎడ్యుకేషన్ మీద కానీ, తెలంగాణ అనే కొత్త రాష్ట్రం రావడానికి గల కారణాలు కానీ ఏ విషయంలో కూడా అవగాహన లేనట్టుగా కనపడుతుంది. క్లియర్ గా ఏదో రాష్ట్రానికి పోతున్నట్టుగా వచ్చి ఆ రాష్ట్రంలో ఏం మాట్లాడాలనో ఆ బెంగాల్ మోడల్ అంటాడు, ఇంకేదో ఉత్తరప్రదేశ్ మోడల్ అంటాడు. కానీ ఇక్కడ వాస్తవంగా ఈడ ఉన్నటువంటి గత పాలకుల గురించి, గత పాలకులు 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రాన్ని ATM లెక్క వాడిరని చెప్పిండి నిన్న. ఇప్పుడేమంటుండు కాంట్రడిక్షన్, అవినీతి జరగకుండా చూస్తాం ఇక నుంచి అంటుండు. నితిన్ నవీన్ గారు, మీరు కొత్తగా అధ్యక్షుడు కావచ్చు, మీ పార్టీ అధికారంలో 2014 నుంచి ఉంది. దేశంలో అవినీతిని కాపాడాల్సింది, అవినీతి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పార్టీది ఉండే. మరి 2014 నుంచి 2023 దాకా ATM గా వాడుకుర్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గురించి మాట్లాడారు మీరు. మరి ఆ సమయంలో మీరు సెంట్రల్లో అధికారంలో ఉర్రు కదా, మీరు ఉండకపోవచ్చు, మీరు ఎక్కడనో ఎమ్మెల్యేగానో ఎక్కడనో ఉండొచ్చు మీరు బీహార్లో. మరి అప్పుడున్నటువంటి నడ్డా గారు ఏం చేయలేదని చెప్తుర్రా మీరు? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీకి కొత్త దిశా నిర్దేశం చేస్తా అని చెప్తుర్రా. మరి నీతో పాటు నీ పక్కన కూర్చున్నటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 2014 నుంచి ఈ రాష్ట్రంలో క్రియాశీలకంగా బండి సంజయ్ గారు అయితేనేమో నాకు తెలిసి 2019లో వచ్చినట్టుండు ఎంపీగా. ఇదే కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్నాడు ఇక్కడ. మరి ATM గా మారే సమయంలో నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీకు చెప్పలేదా? మేము అధికారంలోనే ఉన్నాం, మనమే అధికారంలో ఉన్నాం సెంట్రల్లా, మనం అప్పుడే ఈ రాష్ట్రాన్ని దోచుకోకుండా ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా పోయేటప్పుడు మన బాధ్యత ఉండే అని చెప్పాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు కాళేశ్వరంలో జరుగుతుంది అవినీతి, కాళేశ్వరం అవినీతిని పట్టబయలు చేస్తామని చెప్తారు. ఏం పట్టబయలు చేస్తారు? CBI ఎంక్వైరీ ఇస్తే 48 గంటలలో మొత్తం తాడో పేడో తెలుస్తా అని చెప్పారు మీ మంత్రులు. మరి CBI ఎంక్వైరీ ఇచ్చి చాలా రోజులు అవుతుంది,
మరి అది నితిన్ నవీన్ గారికి చెప్పలేదా మీరు? ఆయనకి ఏం చెప్పకుండా ఉట్టిగానే కాగితం మీద రాసి ఇచ్చినట్టు ఆయన చదివిపోయిండు. ఈ రాష్ట్రంలో కాళేశ్వరం సంబంధించిన దాన్ని అవినీతి పైన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రకాల ఎంక్వైరీ చేసిర్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిర్రు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బాడీయే. తర్వాత మేమేం చేస్తలేం, మాకు ఒప్ప చెప్పారు, మేము తాడో పేడో తెలుస్తామంటే మేము సెంట్రల్ కూడా ఒప్ప చెప్పినాము. మరి ఇవన్నీ ఏం చేయకుండా ఇకేం ఇప్పుడు చేస్తారు మీరు? మేము అధికారంలోకి మేమే వచ్చేటోళ్ళం, మా వాళ్ళ తప్పిదాల వల్ల రాలేదని చెప్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సెషల్స్ లో ప్రవాసులతో ఆత్మీయంగా కలిసిన ప్రధాని, భారత సెషల్స్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని హామీ, ప్రవాస భారతీయుల సేవలను కొనియాడిన మోదీ, భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న భరోసా. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై కవిత ప్రశ్నలు, కొడంగల్ బోధన్ ఓట్లపై వివరణ కోరిన బీఆర్ఎస్, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్, ప్రతి ఓటుకు సమాన విలువ కల్పించాలని సూచన. అమరావతి రైతులకు వైసీపీ అండగా ఉంటుందన్న అవినాష్, అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గబోమన్న హెచ్చరిక, ప్రజాస్వామ్యంలో పర్యటన హక్కు అందరికీ ఉందన్న వ్యాఖ్య, రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని ప్రభుత్వానికి సూచన. 2.5 పాలనపై సమాధానం చెప్పాలన్న లక్ష్మణ్, ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదని ప్రశ్న, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని వ్యాఖ్య. అమరావతి వ్యతిరేకులకు నైతిక హక్కు లేదన్న మంత్రి అనిత, రాజధాని అభివృద్ధిని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వ్యాఖ్య, రైతుల త్యాగాలను గౌరవిస్తామని అనిత స్పష్టం, రాజకీయ డ్రామాలను ప్రజలు తిరస్కరించారన్న విమర్శ.